మీ అందరికి తెలిసిందే కదా, మా సముద్రంలో ఉప్పు ఇన్స్టాగ్రామ్లో తుప్పు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదని. సముద్రంలో ఉప్పు తీసి కదా పక్కన మింగినట్టు మనం కూడా ఇన్స్టాగ్రామ్ తుప్పుగలను తీసుకొని తుడిపేసి నడిపేసి అన్ని చేసి పక్కకు నువ్వు దెబ్బదు. సరే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. నిన్ను కలవకపోయి ఉంటే బాగుండేది, నీతో ప్రేమలో పడకపోయి ఉంటే బాగుండేది, ఈ వీడియో చూడకపోయి ఉంటే బాగుండేది. మన్నించమంటూ అడగనులే, ఇంకొకసారి అడగనులే. కాసేపు మనం కూడా లవ్ ఫెయిల్యూర్ అయినట్టు ఫీల్ అవుదాం. గుండె లోతుల్లో ఉంది నువ్వేగా. కాసేపు మనం కూడా లవ్ ఫెయిల్యూర్ అయినట్టు ఫీల్ అవుదాం. అసలు నీకు లవరే లేదుగా అన్న. సరే కానీ జెండు బాబు ఎక్కువ పెట్టుకోకు, మరీ రెడ్డిగా అయిపోయినాయి కానీ. దరిద్రం ఏంటంటే మావా, అంటే అనద్దు కానీ పిత్తిన దగ్గిన తోడికి ఇది అలవాటు అయిపోయింది మావా. మొబైల్ ముంగడ పెట్టుకోవాలి, మనసు మొగ ఒడిసిపోయి ఉన్నా లావుడా లాకోవాలి. ఆ ఏడ్చేదేదో ఆ వీడియో ఏదో అడిగి పెట్టాల్సింది. మన దరిద్రం ఏంటంటే వీళ్ళు చేసే ప్రతి రోత రీల్ చేసి మరీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం, దాన్ని ఇంతమంది లైక్ కొట్టడం, ఇంతమంది కామెంట్ చేయడం, మళ్ళీ అమ్మ జీవితం. సరే మామ, ఈ వీడియోకి ఏ కామెంట్లు వచ్చినాయి చూద్దాం. ఎలా చూడగలరా దీన్ని లవ్ చేసి అటేంట్రా లవ్ చేయడానికి కూడా పనికిరాదా. నేను రీఛార్జ్ చేయకుండా ఉంటే బాగుండేది, కరెక్ట్ ఫీలింగ్ అయ్యా. ఓకే మామ, ఇంక చేయలేం కానీ. సరే నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. అక్క నన్ను ఉంచుకుంటావా, నీతో నీకు బాడీ గార్డ్ లాగా మీ ఇంట్లోనే పడి ఉంటాను, ఐ లవ్ యూ. నాటకాల జగతిలో జాతకాల జావళి, కాలుతున్న కట్టేనా చచ్చేనాడు నీ చలి. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? నీకు ఎలాంటి కోరికలు వస్తున్నాయో తెలుసా? విశాల్ మూవీలో వాళ్ళ వైఫ్ని ఇలాగే ఒకడు అక్క 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 అని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోతాడు కదా, నువ్వు అలాంటి వాడివి. ఓరక్షణ ఎందుకక్క, మంచిగా మాట్లాడొచ్చుగా తెలుగు. నీకు రాదంటే అది కాదు, నీకు వచ్చు. నీ లాంగ్వేజ్ చూస్తుంటే తెలుగు హీరోయిన్ ముంబై నుంచి వచ్చినట్టు బిల్డప్ ఇస్తుంది చూసావా, అలా ఉంది. సారీ, నాకు నైట్ షూటింగ్ టైం అయింది. టాటా బాబ్లు, గాట్ టు గో. ఈవిడ విషయం పక్కన పెడితే కామెడీ చేసినాడు ఏంది మావా. అక్క నన్ను ఉంచుకుంటావా, నీతో నీకు బాడీ గార్డ్లా మీ ఇంట్లోనే పడి ఉంటాను, ఐ లవ్ యూ. అక్క అన్నావు, ఉంచుకుంటావా అన్నావు, తర్వాత ఐ లవ్ యూ అంటున్నావు. ఎవడరా నువ్వు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఏమో మనకేందుకు, ఈ కామెంట్స్ ఏమొచ్చినా చూద్దామా. మూతి మీద మింగుతా, అప్పుడు నీకు మాటలు చక్కగా వస్తాయి. తప్పులేదు. అంటే చార్మినార్లో అయినా మిస్ వరల్డ్లో మీరు ట్రై చేస్తే మీకే వచ్చేదేమో. అవునా? ఒక్కసారి ఆ ఫిల్టర్ తీస్తే తెలుస్తుంది అసలు బాగోతాం. అబ్బో సూరత్ దేకో మూమెత్తుకో అన్నట్టుంది అయినది. ఆంటీని పట్టుకొని అక్క అంటే ఫీల్ అవుతుంది మా. అది ఇలాగ తెలవట్లా. ఇంత కరువులో కూడా ఏడో కామెడీ పెట్టాడు, డార్లింగ్ ఐ లవ్ యూ మ్యారీ మీ అంట. ఇప్పుడు మన అల్లరి పిల్లవాడు కొడంగల్ శేఖర్తో ఒక వీడియో చూద్దాం మామ. పిలువని పెళ్ళిళ్ళకెళ్ళి వెళ్ళి ఎందుకు తెగి తిన్నారా? పిలువని పెళ్ళిళ్ళకెళ్ళి వెళ్ళి ఎందుకు తెగి తిన్నారు? దెంగి తిన్నంత తిని మళ్ళా పెళ్లి కొడుకునే దావతీయవా అని అడుగుతావా? పెళ్లి కొడుకునే దావతీయవా అని అడుగుతావా? ఈడొకడు పోయినోడు పేరు చెప్పాడు, వాడి ఫోటో అయ్యాడు, లేకపోతే ఏదైనా ప్రూఫ్ ఉందా అంటే అదే ఉండదు. అయినా నీ ముఖం చూస్తుంటే నువ్వే పోయించినట్టుంది కదరా. సర్లే నీకు కొత్తగా కాదు కానీ నీ కామెంట్ బాక్స్ ఒకసారి ఓపెన్ చేద్దాం. పోయినది నువ్వే కదరా షెక్కిగా. అన్న రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటావు అంట మరి. నీ నోట్లో ఉప్పల్ బాలు కానీ అవును, ఈడ ఒక ఫోటో పెట్టాడు మా అప్పట్లో. ఉప్పల్ బాలు కానీ దీనికి పెళ్ళైనట్టు పెట్టాడు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఏ వయసులో చేయాల్సిన ఈ వయసులో చేస్తుంది అమ్మాయి. వాడి గురించి ఏమైనా మాట్లాడదామంటే కూడా ఇప్పుడు అల్లరి పిల్లవాడు సిద్ధిగాడు మీ కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తాడు. ఏం మాట్లాడతారో చూద్దాం. వయసు ఉన్నది తాత కోసం ఆడ కామెంట్ పెట్టాలే, వెనకటోరు ఉన్నది నీకోసం అంట.
ఉన్నది పింఛన్ కోసం అంట. ఆఖరికి అవ్వ కూడా రీల్స్ చేస్తుంది, మనం తప్ప. వాళ్ళు రీల్ చేశారంటే మనం ఇలా వేసుకుంటున్నాం. ఇంకా మనం రీల్ చేసామనుకో మన ఫాలోవర్స్ ఏమంటారో తెలుసా? మెల్లగా సల్లగా మడ్డగొడు మురచి వంగబడు. వినపడింది. వెళ్ళి ఇదిగో ఇది సెట్ చేసుకో. రే అడ్రస్ చెప్పరా. అడ్రస్ మాకు తెలుసు. గుట్కా కొంచెం తక్కువ లేకపోతే 2 గదులు పోతాయి. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. మొగాళ్ళు ఎవరన్నా పుష్పలా చేస్తే పుష్పరాజు అంటే పుష్పరాజులా అంటాం. ఆడలు పుష్పలా చేస్తే ఏమంటారు మా? నాకు మాత్రం ఏం తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరు చార్మినార్ దగ్గరికి వెళ్ళమాకండి. ఎందుకు? చార్మినార్ చూద్దాం మానేసి అందరూ మిమ్మల్ని చూస్తారు. ఎంత బలవంతంగా నవ్వుతుందిరా హీరోయిన్. క్రించు కుత్తంతేంగా. ఈ వీడియో ఇంతే మావా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మావా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.